హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో వచ్చేసి ఎంఎస్సి స్పోర్ట్స్ కోచింగ్ 2026-28 అకాడమిక్ ఇయర్కి సంబంధించినటువంటి నోటిఫికేషన్ డీటెయిల్స్ అయితే మీకు ఈరోజు వీడియోలో ఎలిజిబిలిటీ క్రైటీరియా కానీ లేదంటే మరి ఏ విధంగా ఏ గేమ్స్కి అయితే మరి ఈ యొక్క కోర్స్ అయితే ఇప్పుడు నోటిఫికేషన్ వచ్చింది, ఇంకా ఫర్దర్ డీటెయిల్స్ అనేది క్లియర్గా మీకు నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. అయితే ఫ్రెండ్స్, మీరు మన ఛానల్ని ఫస్ట్ టైం కన్నా వాచ్ చేస్తున్నట్లయితే పక్కన్న గంట సింబల్ ట్యాప్ చేసి అందులో ఆల్ అనే ఆప్షన్ చూస్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో ముందుగా మీకే రీచ్ అవుతుందన్నమాట. సో ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా ఒక లైక్ అయితే చేయాలి. కంపల్సరీ మీరు స్కిప్ చేయకుండా ఈ వీడియో ఎండింగ్ దాకా చూస్తేనే, చివరి దాకా చూస్తేనే మీకు ఈ ఇన్ఫర్మేషన్ క్లియర్గా అర్థమవుతుంది అనమాట. సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే అడ్మిషన్ టు 42nd బ్యాచ్ ఆఫ్ ఎంఎస్సి స్పోర్ట్స్ కోచింగ్ 2026-28 అనమాట. 2 years కోర్స్ అనమాట. సో ఫర్దర్ డీటెయిల్స్ చూద్దాము. క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు మాత్రం స్కిప్ చేయకుండా చూస్తేనే క్లియర్గా అర్థమవుతుంది. సో ప్రతి కోర్స్కి కొంచెం డిఫరెంట్గానే ఉంటుందన్నమాట. సో ఆన్లైన్లో అప్లికేషన్ అనేది మీరు చూసినట్లయితే 1st April 2026కి అయితే స్టార్ట్ అయ్యింది. మరి ఎండ్ అయ్యే టైం అయితే అంటే క్లోజింగ్ అప్లికేషన్ మరి లాస్ట్ డేట్ చూస్తే 30 April 2026 అనమాట. ఎక్కడ అప్లై చేయాలి మనం ఆన్లైన్లో అంటే మరి ఇక్కడ వెబ్సైట్ అనేది క్లియర్గా ఇచ్చారు. మరి చూడండి, ssc26.nsnis.in ఇందులో వచ్చేసి మీరు ఆన్లైన్లో అప్లై చేయాల్సినటువంటి అవసరం అయితే ఉందన్నమాట. సో మీరు అప్లై చేయాల్సిన వెబ్సైట్ అది. సో మీరు గూగుల్లో కానీ క్రోమ్లోకి వెళ్ళి మరి ఆ సైట్ యొక్క అడ్రస్ మీరు సెర్చ్ చేస్తే మీకు అప్లై చేయడానికి అయితే మీరు పోర్టల్ అనేది వస్తుందన్నమాట. ఇక్కడ చూడండి, మీకు అఫీషియల్గా అకాడమిక్ సంబంధించినటువంటి ఇక్కడ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో ఆ ఇన్స్టిట్యూట్కి సంబంధించినటువంటి మెయిల్ అనమాట. ఏదైనా ఉంటే కూడా మీకు ప్రాబ్లము ఈ మెయిల్కు మీరు మెయిల్ చేసి మీ సమస్యను క్లియర్ చేసుకోవచ్చు. సో ఏదైనా డౌట్స్ ఉంటే రిప్లై ఇచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. సో ఇక్కడ చూడండి, మీరు అడ్మిషన్ సంబంధించినటువంటి క్లియర్ ఇన్ఫర్మేషన్ మీకు ఇక్కడ అందిస్తున్నాను. సో పైన మీకు ఏదైతే తెలిపానో సో లాస్ట్ డేట్ అనేది మళ్ళీ ఇక్కడ ఇచ్చారు. తర్వాత వచ్చేసి మీకు ఆన్లైన్లో ఏ విధంగా ఎక్కడ మనం అప్లికేషన్ అప్లై చేయాలి ఆన్లైన్లో అనే అడ్రస్ కూడా ఇక్కడ ఇచ్చారు. సో ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను, కాకపోతే అక్కడ ఉంది కాబట్టి మళ్ళీ ఒకసారి మీకు చెప్పాల్సినటువంటి అంటే మీకు తెలియపరుస్తున్నాను. సో ఇక్కడ చూస్తే మీకు ఈ కోర్సు మరి మీకు ఏవేవి ఈఎంఎస్సి అనేది ఇక్కడ కొన్ని డిసిప్లిన్స్ అయితే ఇచ్చిందనమాట. ఈ డిసిప్లిన్స్నే మీకు మరి ఏవేవి ఉన్నాయనేది కింద ఇక్కడ ఇచ్చారు. ఇక్కడ చూడండి, అథ్లెటిక్స్, బాస్కెట్బాలు, తర్వాత ఫుట్బాలు, జిమ్నాస్టిక్స్, హాకీ, స్విమ్మింగ్, వాలీబాలు, రెజ్లింగ్, తర్వాత వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్. సో ఇవి మీకు ఈ యొక్క 9 డిసిప్లిన్స్ అయితే మీకు ఈ ఎంఎస్సిలో మీరు చేయాల్సినటువంటి చేసుకోవడానికి అవకాశం ఇచ్చారనమాట. సో ఇవి మాత్రమే మీకు ఇప్పుడు అప్లై చేసుకోవడానికి అవకాశం ఉన్నాయి ఈ డిసిప్లిన్స్లోనే. ఇది 2 years కోర్స్ అనమాట, ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇది మరి ఆన్లైన్లో అయితే ఉండదు, కోచింగ్ అడ్మిషన్ ప్రాసెస్ కూడా ఇది ఆఫ్లైన్లోనే ఉంటుంది అనమాట. ఇది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. సో అది కింద నేను మళ్ళీ స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ చూస్తే నోట్ అనేది ఒకటి ఇచ్చారు, ఈ నోట్ గమనించండి. ఇక్కడ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి. సో ఎప్పుడైనా సరే మరి ఈ యొక్క కోర్సుని మేము ఎప్పుడైనా కానీ మరి కోర్సుని క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ అంటే ఏదైనా ఇష్యూ వల్ల చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తున్నారు ఈ డిసిప్లిన్లో అనమాట. అంటే ఇవి ఏవైతే మీకు చూపించామో ఈ డిసిప్లిన్ని క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ కూడా మాకు అథారిటీ ఉంది అని చెప్పేసి చెప్తున్నారు. సో అది గుర్తుపెట్టుకోండి. ఈ డిసిప్లిన్స్లో ఒకవేళ అడ్మిషన్ జరిగినా జరగకపోయినా సంథింగ్ ఏదైనా ఇష్యూ వల్లనో సో వీటిని మేము ఈ డిసిప్లిన్స్లో సంబంధించి మాకు ఆ రైట్స్ ఉన్నాయి అని చెప్పేసి చెప్తా ఉన్నారు, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి క్వాలిఫికేషన్ చూసినట్లయితే మరి ఎంఎస్సి స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించి 2 years అనమాట. సో చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ ఎలిజిబిలిటీ క్రైటీరియా చూద్దాము. 2 years సంబంధించినటువంటి ఎంఎస్సి క్వాలిఫికేషన్ చూస్తే సో స్పోర్ట్స్ కోచింగ్లో ఇక్కడ వచ్చేసి గ్రాడ్యుయేట్ డిగ్రీ ఉండాలి అనమాట. అది రికగ్నైజ్డ్ అయినటువంటి ఇండియన్ కానీ లేదంటే ఫారిన్ కానీ సంబంధించినటువంటి యూనివర్సిటీలో ఏవైనా కానీ మీరు రికగ్నైజేషన్ అయినటువంటి మరి యూనివర్సిటీలో మీరు డిగ్రీ చేసి ఉండాలి విత్ అని చెప్పేసి ఇక్కడ కొన్ని క్వాలిఫికేషన్స్ ఇచ్చారనమాట. అంటే డిగ్రీతో పాటు కంపల్సరీ మీరు ఈ సర్టిఫికేట్స్ మీ దగ్గర ఉండాలి, ఈ కోర్స్ అయితే మీరు చేసి ఉండాలని చెప్పేసి కొన్ని ఇచ్చారు. ఇవి మీరు చూడండి, ఇక్కడ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ నేను ఆల్రెడీ లాస్ట్లో మీకు ఒక వీడియో చేశాను. సో డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను అనమాట. సో కొంచెం టైము తీసుకుంటుంది, అయినప్పటికీ మీరు ఓపికగా చూసినట్లయితే మీకు క్లియర్ ఇన్ఫర్మేషన్ అందుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్ కానీ లేదంటే మీరు మరి లేదా ఇట్స్ అదర్ అకాడమిక్ సెంటర్స్ ఏదైనా కానీ డిసిప్లిన్స్ ఇక్కడ డిప్లొమా స్పోర్ట్స్ కోచింగ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీస్ లేదంటే 4 years మరి 8 సెమిస్టర్ సంబంధించినటువంటి బీఎస్సీ స్పోర్ట్స్ కోచింగ్ ఫర్ ఎనీ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ అనేసి ఇచ్చారు.
సో లేదా ఆర్ అని ఇచ్చారు. తర్వాత పీజీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అవార్డ్ ఫ్రమ్ ఎనీ రికగ్నైజ్డ్ మరి స్టేట్ స్పోర్ట్స్ యూనివర్సిటీస్ విత్ మినిమం 55% మార్క్స్ అయితే ఉండాలి. సో ఇవన్నీ ఓవరాల్గా ఏముందంటే మరి డిప్లొమా కోర్స్ అయితే మీరు కంపల్సరీ చేసి ఉండాలి. అవి కూడా ఈక్వల్ మీకు ఇక్కడ చూపించినారు ఆర్ లేదా అని చెప్పేసి అన్నీ చూపించారు. ఇవన్నీ ఈక్వల్గా పీజీ డిప్లొమా కోర్స్ సంబంధించే ఉంది. మరి పీజీ డిప్లొమా కోర్స్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ అనమాట. ఇందులో 55% కంపల్సరీ అయితే మీకు ఉండాలి. ఇది మీకు ఓవరాల్గా అయితే ఇక్కడ విత్ అని చెప్పేసి మీకు క్లియర్గా ఇచ్చారనమాట. అంటే మీకు డిగ్రీతో పాటు కంపల్సరీ డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ కోర్స్ అయితే మీకు చేసి ఉంటేనే ఎలిజిబిలిటీ అవుతారని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది ఇస్తూ ఉన్నారు. సో క్వాలిఫికేషన్ అనమాట అవి మినిమం మీకు. మరి ఏజ్ చూసినట్టయితే 45 ఇయర్స్ అయితే కంపల్సరీ ఉండాలి. మీరు ఇక్కడ చూడండి 45 ఇయర్స్ మీకు ఉండాలి. అది కూడా మీరు ఎప్పుడైతే ఏజ్ రిలాక్సేషన్ గమనించినట్టయితే 3 ఇయర్స్ అయితే మీకు ఉంటుంది. మీరు గమనించవచ్చు ఇక్కడ 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. కాకపోతే మీరు మరి ఇది కూడా అడ్మిషన్స్ అనేది మీరు ఇక్కడ మెన్షన్ చేశారు క్రైటీరియా అనమాట. అంటే సెలెక్షన్ ప్రాసెస్ కానీ తర్వాత పర్ఫార్మెన్స్ ఏ విధంగా అడ్మిషన్ అనేది ఏ విధంగా ఏ ప్రాసెస్లో చేస్తారు అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇంటర్వ్యూ అంటే అడ్మిషన్ కూడా ఎట్లుంటుందంటే టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా ఉంటుందన్నమాట. మరి అది కూడా ఎంత స్కోర్ ఉంటుంది అనేది కింద క్లియర్ ఉంది. ఇక్కడ సీట్స్ చూస్తే మీకు వేకెన్సీస్ అంటే 40 సీట్స్ మాత్రమే ఉన్నాయి, 40 సీట్లు మాత్రమే ఉన్నాయి. మార్క్స్ సంబంధించిన క్రైటీరియా అనమాట, ఏ విధంగా మార్క్స్ ఇస్తారనేది ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసినట్లయితే ఇందులో మీకు మరి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ సంబంధించి కూడా 10 మార్క్స్ హైయెస్ట్ ఉంటాయి. అది కూడా ఇక్కడ ఇచ్చారు చూడండి, హైయెస్ట్ 10 మార్క్స్ ఉంటాయి అన్నమాట. సో అవి కూడా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు, క్వాలిఫికేషన్ ఇచ్చారు, మార్క్స్ అలాట్మెంట్ కూడా ఇచ్చారు. సో చూస్తే ఇక్కడ పోస్ట్ గ్రాడ్యుయేట్ మరి ఎంఫిల్ అండ్ అబోవ్ ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ స్పోర్ట్స్ సైన్స్ అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. ఈ విధంగా ఈ కోర్సెస్ ఎవరైతే చేసి ఉంటారో వాళ్ళకి 10 మార్క్స్ అనమాట హైయెస్ట్. సో నెక్స్ట్ గ్రాడ్యుయేషన్ బీపీఈ ఆర్ బీపీఈఎస్, తర్వాత విత్ మరి పీజీ డిప్లొమా ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి. సో ఈ కోర్సెస్ కంపల్సరీ ఉండాలి. నెక్స్ట్ హైయెస్ట్ క్వాలిఫికేషన్ అనమాట, మీకు హైయెస్ట్ మార్క్స్ అంటే నెక్స్ట్ హైయెస్ట్ కంటే 9 మార్క్స్ అయితే మీరు గెయిన్ చేసుకుంటారు అనమాట. ఈ క్వాలిఫికేషన్స్ ఉంటే పోస్ట్ గ్రాడ్యుయేషన్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఉంటే సో 8 మార్క్స్ అయితే వస్తాయి. సో గ్రాడ్యుయేషన్ విత్ పీజీ డిప్లొమా ఇన్ ఫిజికల్ ఎడ్యుకేషన్ బీపీఈడి ఉంటే మీకు 7 మార్క్స్ వస్తాయి. తర్వాత పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్ ఇది ఉంటే కన్నా మీకు సర్టిఫికేట్స్ 6 మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. నెక్స్ట్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ ఇన్ ఎనీ స్ట్రీమ్లో వచ్చేసి 5 మార్క్స్ అయితే గెయిన్ చేసుకుంటారు. ఇవి సో ఇక్కడ వచ్చేసి మార్క్స్ ఇన్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ అంటే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ కూడా కొన్ని మార్క్స్ అనేది ఇచ్చారనమాట. మీరు చూస్తే స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ఇక్కడ ఇచ్చారు, తర్వాత మార్క్స్ అనేది కూడా ఇక్కడ అలాట్మెంట్ ఎంత అవుతుంది అని చెప్పేసి ఎంత స్కోర్, ఇవి కూడా 10 మార్క్స్ అయితే ఉంటుంది హైయెస్ట్. సో ఇక్కడ మీరు చూస్తే ఒలింపిక్, వరల్డ్ కప్ పార్టిసిపేషన్, అర్జున అవార్డ్స్, ఏషియన్ గేమ్స్, కామన్వెల్త్ మెడలిస్ట్కి సంబంధించి హైయెస్ట్ అచీవ్మెంట్ అనమాట. ఉన్నవారికి 10 మార్క్స్ అయితే గెయిన్ అవుతాయి. తర్వాత ఏషియన్ గేమ్స్, ఏషియన్ ఛాంపియన్షిప్స్, కామన్వెల్త్ పార్టిసిపేషన్ అండ్ ఎస్ఏఎఫ్ గేమ్ మెడలిస్ట్కి సంబంధించి వీటికి ఈ యొక్క అచీవ్మెంట్ మీ దగ్గర ఉంటే 9 మార్క్స్ మీకు వస్తాయన్నమాట. నెక్స్ట్ వచ్చేసి అదర్ ఇంటర్నేషనల్ రికగ్నైజ్డ్ కాంపిటీషన్స్ పార్టిసిపేషన్, సీనియర్ నేషనల్ మెడలిస్ట్ మీ దగ్గర అచీవ్మెంట్స్ ఉంటే 8 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ సీనియర్ నేషనల్ పార్టిసిపేషన్ మీ దగ్గర అచీవ్మెంట్ ఉంటే కన్నా సో మీకు 7 మార్క్స్ అయితే వస్తాయన్నమాట. సో నెక్స్ట్ ఇక్కడ ఇంకొక మరి 2 అచీవ్మెంట్స్ అయితే ఉన్నాయి. సో జూనియర్ నేషనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఇంటర్ సర్వీసెస్, సో నెక్స్ట్ ఇంటర్ రైల్వే ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ మెడలిస్ట్ మీ దగ్గర ఈ అచీవ్మెంట్ ఉంటే 6 మార్క్స్ వస్తాయి. నెక్స్ట్ జూనియర్ నేషనల్ ఆల్ ఇండియా ఇంటర్ యూనివర్సిటీ ఇంటర్ సర్వీసెస్, తర్వాత ఇంటర్ రైల్వే ఆల్ ఇండియా పోలీస్ గేమ్స్ పార్టిసిపేషన్ ఉంటే అంటే అక్కడ పైన వచ్చేసి మెడలిస్ట్ అనమాట, ఇక్కడ పార్టిసిపేషన్ ఉంటే కనుక మీకు 5 మార్క్స్ వస్తాయి అనమాట. ఈ అచీవ్మెంట్స్ కూడా హైయెస్ట్ 10 మార్క్స్ అయితే వస్తాయి. నెక్స్ట్ 10 మార్క్స్, ఇప్పుడు 20 మార్క్స్ కవర్ అయింది. నెక్స్ట్ 10 మార్క్స్ వచ్చేసి సో ఇక్కడ పర్సెంటేజ్ అనమాట, మీ యొక్క మరి కోర్సెస్ ఉంటాయి కదా డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్లో మీకు ఎంత పర్సెంటేజ్ వచ్చిందో ఆ పర్సెంటేజ్కి సంబంధించి కూడా ఒక 10 మార్క్స్ మీకు హైయెస్ట్ అయితే మార్క్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ స్పోర్ట్స్ మరి మార్క్స్ పర్సెంటేజ్ ఇన్ డిప్లొమాస్ ఇన్ స్పోర్ట్స్ కోచింగ్లో సో ఇక్కడ మార్క్స్ ఇచ్చారు పర్సెంటేజ్. తర్వాత చూస్తే 75% మీకు అబోవ్ ఉంటే కన్నా 10 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి 73 నుంచి 74% ఉంటే 9 మార్క్స్ వస్తాయి. 70 నుంచి 72 వరకు మీకు పర్సెంటేజ్ ఉంటే 8 మార్క్స్ వస్తాయి. సో 65 to 69 మార్క్స్ పర్సెంటేజ్ మీకు వచ్చినట్టయితే 7 మార్క్స్ వస్తాయి అనమాట. సో 60% నుంచి 64% ఉంటే సో మీకు 6 మార్క్స్ వస్తాయి. 55 to 59% ఉంటే 5 మార్క్స్ మీరు గెయిన్ చేసుకోవచ్చు. హైయెస్ట్గా వచ్చేసి మీకు 10 మార్క్స్ అయితే ఇక్కడ ఉంటాయి. టోటల్గా ఇప్పటి వరకు అయితే మీకు 30 మార్క్స్ అయితే మరి గెయిన్ అయ్యాయి. సో మిగతా 70 మార్క్స్కి టోటల్గా 100కి అనమాట. సో ఈ టెస్ట్ అనేది మీకు మిగతా 50 మార్క్స్కి వచ్చేసి మీకు ఆఫ్లైన్ రిటర్న్ టెస్ట్ అనేది ఉంటుంది.
మళ్ళీ ఆఫ్లైన్లోనే ఇంటర్వ్యూకి ఒక 20 మార్క్స్కి అయితే మీకు ఎగ్జామ్ ఉంటుందన్నమాట. సో ఇవి టోటల్గా మీకు 100 మార్క్స్కి అయితే సో కింద నోట్ కూడా ఇచ్చారు, మీరు గమనించవచ్చు. మరి ఫైనల్ మెరిట్ లిస్ట్ విల్ బీ క్యూములేటెడ్ ఆఫ్ మార్క్స్ ఇన్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్, అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ద్వారా, మరి మార్క్స్ ఇన్ స్పోర్ట్స్ అచీవ్మెంట్స్ ద్వారా, తర్వాత వచ్చేసి మీకు నెక్స్ట్ వచ్చేసి డిప్లొమా ఇన్ స్పోర్ట్స్ కోచింగ్ ద్వారా, రిటన్ టెస్ట్ అండ్ ఇంటర్వ్యూ. వీటిని మరి వీటిలో అన్నిట్లో మరి ఎలిజిబిలిటీ తీసుకొని వీటన్నిటిలో మీకు మార్క్స్ అనేది తీసుకొని సో ఫైనల్గా మీకు 100 మార్క్స్కి మీకు స్కోర్ అయితే ఇవ్వడం జరుగుతుంది. సో మరి ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది క్లియర్గా ఇచ్చారు, అది కూడా ఒకసారి గమనిద్దాము. సో ఫీ స్ట్రక్చర్ అనేది మరి ఇక్కడ స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించి, ఎంఎస్సి స్పోర్ట్స్ కోచింగ్ సంబంధించి మీకు అప్లికేషన్ ఫీజు అనేది ఉంటుంది, అది వచ్చేసి 1000 రూపీస్ అనేది ఉంటుంది. ఇది నాన్ రీఫండబుల్ అనమాట, మీకు తిరిగి రాదు. సో ఇక్కడ ఫీ స్ట్రక్చర్ అనేది బైఫర్కేషన్ క్లియర్గా ఇచ్చారో ఒకసారి చూడండి. దీని టైమ్ ఆఫ్ అడ్మిషన్స్ అంటే మీరు ఎప్పుడైతే అడ్మిషన్ అవుతారో అప్పుడు టోటల్గా ఒకేసారి పే చేయాల్సినటువంటి అవసరం ఉందన్నమాట. అంటే వన్స్ అట్ ద టైమ్ ఆఫ్ అడ్మిషన్, అంటే ఒక్కసారి మీరు అడ్మిషన్ టైంలో ఫీ మొత్తం టోటల్గా పే చేయాలన్నమాట. సో ఇక్కడ బైఫర్కేషన్ ఇచ్చారనమాట, వేటికి ఎంత ఫీజు ఉంది అనేది ఇచ్చారు. మీకు చూస్తే రిజిస్ట్రేషన్ ఫీ ఫర్ 2 years సంబంధించి 5300 ఉంది. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ అనేది 4 సెమిస్టర్ కలిపి 9100 ఉంది. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ సైంటిఫిక్ జర్నల్ సంబంధించి 1000 రూపీస్ అయితే ఉంది. లైబ్రరీ ఫీజు వచ్చేసి 1000 ఉంది. తర్వాత టీవీ ఎంటర్టైన్మెంట్ ఫీజు వచ్చేసి మీకు 1000 ఉంది. మెడికల్ మరి అసిస్టెన్స్ ఫర్ మైనర్ అలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి 1000 రూపీస్ అయితే ఉంది. సిలబస్కి సంబంధించి ఒక 300 రూపీస్ అయితే ఉంది. నెక్స్ట్ సెక్యూరిటీ డిపాజిట్ మరి రీఫండ్ అనమాట, మీకు ఈ అమౌంట్ రీఫండ్ అవుతుంది. దానికి 2000 ఉందన్నమాట. ఈ 2000 అనేది మీకు రీఫండ్ అవుతుంది. సో నెక్స్ట్ చూస్తే ఇక్కడ మరి ఎస్టాబ్లిష్మెంట్ అకాడమిక్ ఛార్జెస్ కూడా చూసినట్లయితే మీకు సో 4000 అనేది ఉంది. సో యూనిఫామ్ సంబంధించి 3000 ఉంది. సో కోర్స్ ఫీజు చూస్తే మరి 20000 ఉందన్నమాట. టోటల్గా ఇక్కడ 2 years సంబంధించి 47700 అనేది మీకు కోర్స్ ఫీజు ఉందన్నమాట, 2 years కలిపి. సో ఇది ఒకేసారి వన్ టైమే మీరు పే చేయాలని చెప్పేసి చెప్తున్నారు. ఇక్కడ ఫీ రీఫండబుల్ అనేది ఇక్కడ మీకు ఏదైతే పాలసీ అంటే రీఫండ్ పాలసీ ఏదైతే ఉందో అంటే వీరికి సంబంధించి సో యూజీసీకి సంబంధించినటువంటి ఏదైతే ఈ ఎంఎస్సికి సంబంధించి ఏదైనా విత్డ్రాల్ అయినా కూడా మీరు అంటే మధ్యలో ఏదైనా ఈ కోర్స్ వద్దనుకొని అంటే మధ్యలో కాదు స్టార్టింగ్లో మీరు ఏదైనా వద్దనుకుంటే సో వాటికి సంబంధించిన పాలసీ ప్రకారం రీఫండ్ పాలసీ అనేది ఉంటుంది. అది మొత్తం ఇస్తారా లేదా కొంత పర్సెంటేజ్ 30 లేదా 50% ఇస్తారా, 70-80% ఇస్తారా అనేది ఇక్కడ వీటికి ఈ పాలసీ రూల్స్ ప్రకారంగా అప్లికబుల్ అయి ఉంటుంది. దాని ప్రకారం ఫాలో అవుతారనమాట, అది మీకు చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కోర్స్ టైం లైన్ ఇచ్చారంటే ఎప్పుడెప్పుడు మనకి స్టార్ట్ అవుతుంది, మరి ఈ కోర్స్ ఎప్పుడు ఎండ్ అవుతుంది, మరి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ ఇచ్చారన్నమాట. ఒకసారి చూద్దాం ఈ టైం లైన్లో. ఇక్కడ పర్టికులర్స్లో చూస్తే ఆన్లైన్ అప్లికేషన్ అనేది ఆల్రెడీ మనం చెప్పాము. ఓపెన్ అయిన డేట్ వచ్చేసి 1st అయింది ఏప్రిల్. సో లాస్ట్ డేట్ చూస్తే ఈ మంత్ 30కి అయితే ఉంది అనమాట ఏప్రిల్. సో ఇక్కడ చూస్తే ఆఫ్లైన్లో మీకు టెస్ట్ ఎప్పుడు జరుగుతుంది అంటే 28 May 2026 జరుగుతుంది. సో ఇక్కడ మీకు ఆఫ్లైన్లో ఇంటర్వ్యూ ఎప్పుడు జరుగుతుంది అంటే సో 29 May 2026 మీకు జరుగుతుందన్నమాట. సో అదే వెరిఫికేషన్ కూడా అప్పుడే జరుగుతుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి రిజల్ట్ చూస్తే మరి మీకు మెరిట్ లిస్ట్ అనేది 13 June 2026 ఇవ్వడం జరుగుతుంది. ఫీ సబ్మిషన్ అనేది 14 to 30 June 2026 మీరు ఫీజు అనేది టోటల్గా మరి ఏదైతే ఇందాక చెప్పామో ఆ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుందన్నమాట. క్లాసులు ఎప్పుడు రన్ అవుతాయి అంటే 1st నుంచి 3rd వీక్ ఆ మధ్యలో, అంటే 1st వీక్ నుంచి 3rd వీక్ ఆ మధ్యలో వచ్చేసి మీకు July 2026 స్టార్ట్ అయ్యేటట్టు. జూలైలో మీకు 1st వీక్లో ఆర్ 3rd వీక్లో మీకు జరుగుతాయి అన్నమాట క్లాసెస్. సో క్లియర్గా అదైతే మీకు ఇచ్చారు. ఇక్కడ కొన్ని ఇంపార్టెంట్ గైడ్లైన్స్ అయితే ఇచ్చారనమాట. ఇవి లాస్ట్ క్లాస్లో కూడా మనం చెప్పాము, సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా ఉంటాయి. ఏదైతే మీరు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉన్నారో అది క్లియర్గా మీరు ఒకసారి స్టడీ చేయాలన్నమాట. ఎగ్జామినేషన్ అనేది చేయాలా, మీరు స్టడీ చేయాలా. అప్లికేషన్ మీరు ఫుల్ఫిల్ అనేది కరెక్ట్ చేయకపోతే అది రిజెక్ట్ అయ్యే ఛాన్సెస్ అయితే ఉంటాయని చెప్పేసి కూడా ఇక్కడ ఇచ్చారనమాట. సక్సెస్ఫుల్గా మీరు ఆన్లైన్లో సబ్మిషన్ చేసిన తర్వాత వాటిని ఏమాత్రం మనం విత్డ్రా చేయడానికి రాదని చెప్పేసి చెప్తున్నారు. తర్వాత వచ్చేసి మీకు ఏవైనా మరి చేంజెస్ ఉంటే వాటిని చేంజెస్ చేయడానికి అంటే మీరు అప్లికేషన్ అప్లై చేసిన తర్వాత మళ్ళీ దానిలో మనము చేంజెస్ చేయడానికి రాదు అప్లికేషన్లో అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ అడ్మిషన్ అనేది మీరు వెరిఫికేషన్ అదే అడ్మిషన్ కోర్సు అడ్మిషన్ అయ్యేటప్పుడు సో మీరు వెరిఫికేషన్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆ డాక్యుమెంట్స్ ద్వారా మనకు అడ్మిషన్ టైంలో వెరిఫికేషన్ అనేది ఉంటుందన్నమాట. ఆ డాక్యుమెంట్స్ అనేది మనకు ఉండాలి. సో నెక్స్ట్ వచ్చేసి సబ్మిషన్ అంటే మీరు ఏదైనా మైగ్రేషన్ అంటే ఇప్పుడు ఏదైనా మీరు లాస్ట్ యూనివర్సిటీలో
మీ ఎడ్యుకేషన్ అయిపోయి ఉంటుంది కదా, ఆ యూనివర్సిటీకి సంబంధించినటువంటి మైగ్రేషన్ సర్టిఫికేట్ అనేది మీరు తెచ్చుకోవాలన్నమాట. అది కోర్స్ టైంకి మీరు ఏదైతే అది మ్యాండేటరీ కంపల్సరీ మీరు కోర్స్ టైం కల్లా మీరు తెచ్చుకోవాలన్నమాట. ఏదైతే మీకు మరి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగి అడ్మిషన్ అవుతారో ఆ టైంకి మీరు కంపల్సరీ అది తెచ్చుకోవాలని చెప్పేసి చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా ఫాల్స్ ఉంటే, మీరు ఏదైనా మిస్యూజ్ చేసింటే, ఏదైనా ఫోర్జరీ చేసింటే తర్వాత వీటిపైన మరి యాక్షన్ తీసుకునే అవకాశం ఉంది. లీగల్గా మేము యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి చెప్తాను. మీ కోర్సు ఏ టైంలోనైనా క్యాన్సిల్ చేయొచ్చు, అంతేకాకుండా ఇమ్మీడియట్గా మిమ్మల్ని మీ పైన యాక్షన్ తీసుకుంటారనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏదైనా మీ నేమ్, ఫోటో, ఐడెంటిఫైన కార్డ్ పైన మ్యాచ్ అవ్వకపోతే మాత్రం వాటికి సంబంధించినటువంటి ఇన్ కేసు ఒకవేళ మీరు ఏదైనా మ్యారేజ్ పర్పస్కనో మీ నేమ్ చేంజ్ అయ్యింటే దానికి రిలవెంట్ డాక్యుమెంట్ ఏవైతే ఉంటాయో, అంటే మీకు ఆ డాక్యుమెంట్స్ అనేది మీరు కంపల్సరీ మీరు ఏదో డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైం కల్లా మీరు ఆ డాక్యుమెంట్స్ చూపించాలన్నమాట. నేమ్ చేంజ్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చూపించాలి. నెక్స్ట్ వచ్చేసి మరి మీకు ఏదైతే మీకు ఈమెయిల్ అయితే ఉంటుందో అది కంపల్సరీ మీకు వర్క్లో ఉండేటట్టుగా ఉండాలి. ఏదన్నా మరి ఫర్దర్గా ఇన్ఫర్మేషన్ ఇవ్వాలంటే కమ్యూనికేషన్ సంబంధించి మెయిల్ అనేది మరి ఫాలో అవుతారు. మీరు కూడా మెయిల్ అనేది ఫాలో అవుతున్నారు, మెయిల్కే మీకు సెండ్ చేస్తారనమాట. నెక్స్ట్ వచ్చేసి మీకు టెక్నికల్ ఇష్యూ ఏదైనా ఉంది అంటే మాత్రం ఆ టైంలో ఈ యొక్క మరి అథారిటీ వాళ్ళు మీకు ఎగ్జామినేషన్ అనేది రీషెడ్యూల్ చేసే అవకాశం కూడా ఉంది అనమాట ఈ కోర్సుకు సంబంధించి, అది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి మీకు మెరిట్ లిస్ట్ అనేది వెబ్సైట్లో పొందుపరుస్తారు, మీరు వెబ్సైట్ అనేది ఫాలో అవ్వాలి. ఇక్కడ చూడండి వెబ్సైట్ కూడా మీకు www.nsnis.org మీరు ఈ యొక్క వెబ్సైట్ మీరు ఫాలో అవ్వాలని చెప్పేసి చెప్తా ఉన్నారు. నెక్స్ట్ వచ్చి గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది కంపల్సరీ తెచ్చుకోవాలి. మరి ఈ సర్టిఫికేట్ కూడా మీరు ఏదైతే వెరిఫికేషన్ ఉంటుందో, అంటే డాక్యుమెంట్ వెరిఫికేషన్ టైంకి మీరు అక్కడ సబ్మిట్ చేయవలసినటువంటి అవసరం అయితే ఉందన్నమాట, నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. సో నెక్స్ట్ వచ్చేసి ఫిజికల్గా మీరు కంపల్సరీ మరి ఏదైతే కోర్స్ టైంలో మీరు కంపల్సరీ ఫిజికల్గా అయితే ఉండాల్సినటువంటి అవసరం అయితే ఉంది అని చెప్పేసి క్లియర్గా చెప్తా ఉన్నారు. నెక్స్ట్ ఇక్కడ మినిమం మీకు 75% అయితే సెమిస్టర్స్లో మీరు తప్పకుండా రావాలి. లేదంటే మీరు సెమిస్టర్కి అంటే మీరు అటెండెన్స్ అనమాట, మీరు అటెండెన్స్ అనేది 75% లేకపోతే సో మీకు ఎలిజిబిలిటీ అనేది ఉండదు, అంటే సెమిస్టర్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఎలిజిబిలిటీ ఉండదు అని చెప్పేసి చెప్తా ఉన్నారు. ఇది కూడా గమనించండి. అది మీరు మరి బిఫోర్గానే మీరు కోర్స్ కోఆర్డినేటర్స్ని మీట్ అవ్వాల్సినటువంటి అవసరం అవుతుంది. ఒకవేళ మీరు ఇన్ కేసు మీరు ఈ టై అయింది అనుకోండి, అంటే మీకు ఒకవేళ అడ్మిషన్ టైంలో టై అయితే మీకు హైయర్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి ప్రియారిటీ ఇస్తారనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మరి క్యాండిడేట్స్ అయితే ఫైనల్ ఇయర్కి సంబంధించిన రిజల్ట్ ఏదైతే ఉంటాయో అవి మాత్రం మీకు కంపల్సరీ ఏదైతే లాస్ట్ డేట్ ఫామ్ సబ్మిషన్ చేసే టైం కల్లా మీరు ఆ క్యాండిడేట్ సంబంధించినటువంటి రిజల్ట్ అయితే ఉండాలి. అప్పటికి లేకపోతే వాళ్ళని కన్సిడర్ చేయము అని చెప్పేసి చెప్తా ఉన్నారు అనమాట. అంటే రిజల్ట్ కంపల్సరీ మీరు లాస్ట్ అడ్మిషన్ ఫామ్ మనం ఆన్లైన్లో సబ్మిషన్ చేసే డేట్ కల్లా మీ దగ్గర ఉండాలని చెప్పేసి చెప్తున్నారు. సో ఇక్కడ ఒక నోట్ ఇచ్చారు, గమనించండి. ఈ నోట్లో వచ్చేసి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఏదైనా కానీ టెక్నికల్ ఇష్యూ కానీ ఏదైనా కానీ మరి ఆ టైంలో ఈ కోర్సుని క్యాన్సిల్ చేసే రైట్స్ మాకు ఉన్నాయని చెప్పేసి మరి అడ్మినిస్ట్రేషన్ తరపున మరి స్పోర్ట్స్ అథారిటీ తరపున అయితే మీకు ఇంపార్టెంట్ నోట్ ఇస్తున్నారు. ఇది గుర్తుపెట్టుకోవాలి మనం. ఈ కోర్స్ యొక్క వెన్యూ చేంజ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి, కోర్సును క్యాన్సిల్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. మరి ఈ కోర్స్ పీరియడ్ డిక్రీజ్ చేయడానికని ఇంక్రీజ్ చేయడానికని డిక్రీజ్ చేసే ఛాన్సెస్ కూడా మాకు ఉన్నాయి, ఆ రైట్స్ ఉన్నాయని చెప్పేసి అడ్మినిస్ట్రేషన్ వాళ్ళు తెలియపరుస్తున్నారు అనమాట. ఏదైనా రీజన్ వల్ల అని చెప్పేసి చెప్తున్నారు. ఇంకేంటంటే ఎవరైనా డ్రగ్స్ కానీ దాని ద్వారా కానీ ఏదైనా సస్పెండెడ్ పీరియడ్ ఏదైనా ఉంటే ఆ పీరియడ్లో మీరు మరి ఈ కోర్స్ చేయడానికి అవకాశం అయితే లేదు, వాళ్ళు ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఇచ్చేస్తున్నారనమాట. సో వాళ్ళు ఎలిజిబుల్ అనేది ఉండదని చెప్తున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్యాండిడేట్ ఏదైనా కానీ క్రిమినల్ కేసెస్ ఏదైనా ఫేస్ చేసి ఉంటే వాళ్ళకు ఈ కోర్స్ అనేది ఎలిజిబిలిటీ లేదని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఇచ్చారు. ఈ పాయింట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. సో ఎవరికైనా తెలియపరచండి. ఇక్కడ మీకు క్లియర్గా నేను అన్ని ఇన్ఫర్మేషన్ అయితే చూశారు కదా. ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, కంపల్సరీ షేర్ చేయండి. ఎందుకంటే ఈ ఇన్ఫర్మేషన్ ఇంకో మెంబర్స్కి అంటే మన లాంటి వాళ్ళకి ఇంకొక మన సబ్స్క్రైబర్స్కి రీచ్ అవ్వాలి అంటే మాత్రం తప్పకుండా మీరు లైక్ చేయండి, మరి ఎక్కువ మెంబర్స్కి అయితే రీచ్ అవుతుంది అనమాట. సో ఇంకొక యూస్ఫుల్ వీడియోతో మళ్ళీ మీ ముందుంటాను. సో ఇంకో వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై జవాన్ జై కిసాన్.